అందరికీ నమస్కారం. నా పేరు నందకుమార్. నేను గుంటూరులో ఉంటాను. నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. నేను ఒక లిరిక్స్ రైటర్ని. నాకు లిరిక్స్ రాయడం అంటే ఎంతో ఇష్టం. పాటలు, కవితలు, కొటేషన్స్, ఇలా వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. దాని పేరు చరణ్ నందా డైరీస్. చరణ్ అంటే నా తమ్ముడు, నందా అంటే నా పేరు. నాలో లిరిక్స్ రైటర్, పాటలు రాస్తానని, నాలో ఈ టాలెంట్ ఉందని గుర్తించింది మా అమ్మగారు. ఆ దత్తాత్రేయుని ఆశీస్సులతో నేను పాటలు, కవితలు ఇవన్నీ రాస్తూ ఉంటాను. ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దానికి మీకు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. మీరు అవి ఆనందించి, అవి పాటలు వింటూ ఆనందించి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను పాటలు త్వరలో నేను కొత్త శివుడికి సంబంధించిన పాట నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఆ పాట నాకు ఎలా వచ్చిందంటే, అందరినీ అది సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆయనకు ఒక లేఖలాగా రాస్తూ ఒక పాట అనేది చేశాను, కంపోజ్ చేశాను. అది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కొత్తగా మీ ముందుకి ఒక సాంగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ శివుడి సాంగ్ అనేది నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని, ప్రపంచాన్ని అనేది దృష్టిలో పెట్టుకొని నేను ఆ శివుడికి ఒక లేఖలాగా రాస్తూ అది నేను ఆ పాట అనేది రాశాను. అది మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అందులో అంత అర్థం ఉందని నేను అనుకుంటున్నాను. మీకు అది నచ్చుతుంది, మీరు ఆనందిస్తారు, అది నా నమ్మకం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. మీరు ఆ పాట చూసి ఆనందించండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఆ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా మరిన్ని పాటల కోసం మరిన్ని పాటలు రాస్తూ ఉంటాను. కొటేషన్స్ అన్నీ చెప్తూ ఉంటాను. మామూలుగా ఇంకా చేయాలంటే మీకు నచ్చిన పాటలు, అవి ఒక దేవుడి సాంగ్లనే కాదు, డివోషనల్, ఎమోషనల్ మెలోడీస్ అని ఇట్లాంటి పాటలు ఎన్నో ఎక్సెట్రా ఎన్నో సాంగ్స్ రాస్తుంటాను. మీకు నచ్చిన పాటలు కావాలంటే అడగండి, నేను ఎన్నో పాటలు రాస్తూ ఉంటాను. ఆ పాటల కోసం మీ సపోర్ట్ నాకు కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ షేర్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.